నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ దివ్య మంత్రం కార్యక్రమానికి సుస్వాగతం. ప్రతిరోజు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే వరకు మనం చేసే ప్రతి పనిలో కూడా ఒక మంత్రం నిక్షిప్తమై ఉందని మహర్షులు మనకు తెలియజేశారు. అందుకే దినచర్యలో మొట్టమొదట ఉదయం నిద్ర లేవగానే కరదర్శన మంత్రాన్ని మనకి మహర్షులు అనుగ్రహించారు. కరదర్శన మంత్రం వల్ల అనేక సత్ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రతిరోజు ఒక ముఖ్యమైన పనిని ప్రారంభించినప్పుడు ఆ పనిలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండటానికి విఘ్న నివారణ గణపతి మంత్రాన్ని కూడా మహర్షులు మనకు అనుగ్రహించారు. అదేవిధంగా రాత్రి నిద్రించే ముందు తెలిసి కానీ తెలియక కానీ మనం చేసినటువంటి అనేక రకాలైన తప్పులు పాపాలు అన్నీ పోగొట్టేటటువంటి శయన క్షమాపణ మంత్రాన్ని కూడా ఋషులు మనకు అనుగ్రహించారు. కాబట్టి ఈ 3 మంత్రాల వెనుక ఉన్న మర్మం ఏంటో దివ్య మంత్రం కార్యక్రమంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి దివ్య మంత్రం కార్యక్రమంలో కరదర్శన మంత్రము, ఆ మంత్రంలో ఉన్న అంతరార్థము, కరదర్శన మంత్రాన్ని పఠిస్తే కలిగే సత్ఫలితాల గురించి తెలుసుకుందాం. మనం ఉదయం నిద్ర లేవగానే మొబైల్ ఫోన్ చూడటము, లేకపోతే టీవీ చూడటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఉదయం నిద్ర లేచిన వెంటనే మనం ఎవరిని చూస్తామో దాన్ని బట్టే ఆ రోజంతా మన మానసిక స్థితి ఆధారపడి ఉంటుంది. అందుకే ఋషులు మనకి ఉదయం నిద్ర లేచిన వెంటనే అరచేతులను దర్శిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని వర్ణించారు. అందుకే ఉదయం నిద్ర లేచిన వెంటనే అరచేతులు చూసుకొని మనస్సులో ఇష్టదైవానికి నమస్కారం చేసుకుంటే రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అరచేతుల్లోనే అద్భుతమైన శక్తి దాగి ఉంది. ముక్కోటి దేవతల అనుగ్రహం పొందటానికి అరచేతుల్ని ఉదయం నిద్ర లేవగానే తప్పనిసరిగా చూసుకోవాలి. మహర్షులు అందించినటువంటి కరదర్శన మంత్రాన్ని మనం పరిశీలిస్తే, కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం. ఈ కరదర్శన మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే, బ్రహ్మదేవుడు మనిషిని సృష్టించిన తర్వాత మనిషి తన జీవన గమనాన్ని ఎలా కొనసాగించాలని బ్రహ్మదేవుడిని ప్రశ్నిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తాను సృష్టించినటువంటి మనిషితో, విధాత శక్తి నీ భవిష్యత్తు మొత్తం కూడా అరచేతుల్లోనే ఉందని పలుకుతాడు. అంటే నువ్వు చేతులతో చేసే పనులను బట్టే, నీ శ్రమను బట్టే నీ ఫలితము భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని బ్రహ్మదేవుడు మనిషికి తెలియజేశాడని పౌరాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అందుకే మన కర్మ ఫలితాలన్నీ కూడా మనం చేసే పనులను బట్టే ఆధారపడి ఉంటాయని వేదాలలో ఉపనిషత్తుల్లో మనకు చెప్పడం జరిగింది. మనం మంచి పనులు చేస్తే, మంచి కర్మలు చేస్తే ఫలితం మంచిగా ఉంటుంది. మనం చెడు పనులు చేస్తే, చెడు కర్మలు ఆచరించినట్లయితే ఫలితం అనేది ఇబ్బందికరంగా వస్తుంది. కాబట్టి మనం చేసే పనులన్నీ కూడా మన చేతుల మీదే ఆధారపడి ఉంటాయి. కాబట్టి అలాంటి చేతులను చూసుకుంటూ కరదర్శన మంత్రాన్ని పఠించినట్లయితే సమస్త దేవతల అనుగ్రహము కలిగి రోజంతా సానుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ కరదర్శన మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే, కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం. కరాగ్రే వసతే లక్ష్మి అంటే చేతులకు అగ్రభాగంలో ఉన్న లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. చేతులకు అగ్రభాగము అంటే ఈ వేళ్ల పై భాగము, వేళ్ల చివరలు అని అర్థం. వేళ్ల చివరల్లో లక్ష్మీదేవి ఉంటుంది. కరమధ్యే సరస్వతి, అరచేతులకు మధ్య భాగంలో సరస్వతీదేవి ఉంటుంది. సరస్వతీదేవి జ్ఞానాన్ని కలిగింపజేస్తుంది. జ్ఞానాన్ని కలిగింపజేసే సరస్వతీదేవికి నమస్కారం అన్న అర్థంలో కరమధ్యే సరస్వతి అంటూ ప్రార్థన చేస్తున్నాం. కరమూలే స్థితే గౌరీ, చేతులకు మూల భాగంలో అంటే మణికట్టు దగ్గర గౌరీదేవి ఉంటుంది. గౌరీదేవి మనం చేసే కర్మ ఫలితాన్ని అనుగ్రహింపజేస్తుంది. సరైన కర్మలు ఆచరించి సత్కర్మల వల్ల సత్ఫలితం రావాలని గౌరీదేవిని ప్రార్థిస్తున్నాం. అందుకే కరమూలే స్థితే గౌరీ అంటూ ప్రభాతే కరదర్శనం. ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకుంటున్నాను, అరచేతుల్లో ఉన్నటువంటి లక్ష్మీదేవికి, సరస్వతికి, గౌరీదేవికి నమస్కారం అనే అర్థంలో ఈ శ్లోకాన్ని మనం చెప్తున్నాం.
ఈ కరదర్శన మంత్రంలో అద్భుతమైన వైజ్ఞానిక రహస్యం కూడా దాగి ఉంది. మానవ శరీరం మొత్తం కూడా విద్యుదయస్కాంత శక్తితో నిండి ఉంటుంది. రాత్రి నిద్రించేటప్పుడు ఆ విద్యుదయస్కాంత శక్తి మొత్తం శరీరంలో ఎక్కువగా ఉంటుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే మొట్టమొదట మన అరచేతులను చూసుకున్నట్లయితే మన శరీరంలో రాత్రంతా ఏర్పడిన అధిక విద్యుదయస్కాంత శక్తి మళ్ళీ చేతుల ద్వారా మన శరీరంలోకే తిరిగి ప్రసరిస్తుంది. అది ఆరోగ్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది. అందుకే వైజ్ఞానిక పరంగా ఆలోచించినా కూడా ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకుంటే అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. అందుకే లక్ష్మి, సరస్వతి, గౌరీ ఈ ముగ్గురి అనుగ్రహంతో పాటుగా ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి కూడా ఈ కరదర్శన మంత్రం విశేషంగా ఉపకరిస్తుంది. ఒక్కసారి ఈ మంత్రాన్ని జపించినా కూడా రోజంతా లక్ష్మీ కటాక్షం వల్ల ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. సరస్వతీదేవి అనుగ్రహం వల్ల అద్భుతమైన జ్ఞాపక శక్తి, మేధాశక్తి పెరిగి చేస్తున్న పనుల్లో విజయం చేకూరుతుంది. గౌరీదేవి అనుగ్రహం వల్ల సత్కర్మలు ఆచరించి ఆ సత్కర్మల వల్ల మంచి ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అందుకే ఈ మంత్రం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఎదుటి వ్యక్తులను కాకుండా ఈ కరదర్శన మంత్రం చదువుకుంటూ ఇష్టదైవాన్ని మనస్సులో స్మరించుకుంటే రోజంతా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మనం రోజులో ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండటానికి విఘ్న నాయకుడైనటువంటి గణపతికి సంబంధించిన విఘ్న నివారణ మంత్రాన్ని జపించుకోవాలి. మనం రోజులో ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండటానికి గణపతి ప్రార్థన మంత్రం లేదా విఘ్న నివారణ మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. ఉద్యోగపరంగా ఒక ఉద్యోగం సాధించటానికి చేసే ప్రయత్నం విజయవంతం కావటానికి, వ్యాపారంలో ఎటువంటి నష్టాలు రాకుండా ఉండటానికి, ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి, తలపెట్టిన ప్రతి పనిని నిర్విఘ్నంగా పూర్తి చేయటానికి ఈ విఘ్న నివారణ మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. ఆ శక్తివంతమైనటువంటి గణపతి విఘ్న నివారణ మంత్రాన్ని పరిశీలిస్తే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఈ విఘ్న నివారణ మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యాన్ని పరిశీలిస్తే ఒకానొక సమయంలో దేవతలకి రాక్షసులకి తీవ్రమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు పరాజయం పాలవుతారు. దేవతలు ఈ పరాజయ భారాన్ని తట్టుకోలేక రాక్షసుల మీద విజయం సాధించాలంటే ఏం చేయాలని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు రాక్షసుల మీద విజయం సాధించటానికి అవసరమైన శక్తి సామర్థ్యాలను పెంపొందింపజేయటానికి ఒక యజ్ఞం చేయమని దేవతలతో పలుకుతాడు. అప్పుడు దేవతలందరూ కూడా అద్భుతమైన శక్తి సామర్థ్యాలను ప్రచోదనం చేసుకోవటానికి ఒక యజ్ఞాన్ని ప్రారంభిస్తారు. ఆ యజ్ఞానికి అవసరమైనటువంటి యాగాగ్నిని అగ్నిదేవుడు సిద్ధం చేస్తాడు. యజ్ఞానికి అవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా వాయుదేవుడు సమకూరుస్తాడు. వరుణదేవుడు పవిత్ర జలాలను యజ్ఞ నిమిత్తమై తీసుకువస్తాడు. సప్తర్షులు అద్భుతంగా మంత్రాలు చదువుతూ ఉంటే యజ్ఞం ప్రారంభమవుతుంది. కానీ యజ్ఞం ప్రారంభమైన కొంతసేపటికే అనుకోకుండా విపరీతమైనటువంటి ఈదురుగాలులు వస్తాయి. అక్కడ ఉన్నటువంటి హోమాగ్ని జ్వాలలు క్రమక్రమంగా తగ్గిపోవటం ప్రారంభిస్తాయి. అదే సమయంలో అక్కడ వచ్చినటువంటి ఈదురుగాలుల ప్రభావం వల్ల యజ్ఞగుండం దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ చల్లాచెదురైపోతాయి. ఈలోగా సప్తర్షుల మంత్ర పఠనంలో కూడా స్వరాల్లో ఉచ్చారణ దోషం అనేది ప్రారంభమవుతుంది. ఇలా ఎందుకు జరిగిందో దేవతలెవ్వరికీ అర్థం కాదు. అదే సమయంలో నారద మహర్షి అక్కడికి వస్తే దేవతలందరూ కారణమేంటని నారద మహర్షిని అడుగుతారు. అప్పుడు నారద మహర్షి, మీరు అద్భుతంగా యజ్ఞం ప్రారంభించినప్పటికీ ముందుగా విఘ్ననాయకుడైనటువంటి గణపతిని ప్రార్థించలేదు, గణపతి పూజ చేయలేదు, అందుకే మీరు చేస్తున్నటువంటి యజ్ఞానికి ఇన్ని ఆటంకాలు కలిగాయని నారద మహర్షి పలుకుతాడు. అప్పుడు నారద మహర్షి ద్వారా గణపతి గొప్పతనాన్ని తెలుసుకున్న దేవతలందరూ కూడా గణపతిని పూజించి, గణపతిని ప్రార్థించి, గణపతి మంత్రజపం చేసి
ఆ తర్వాత యజ్ఞం చేస్తే యజ్ఞం ఫలితం సంపూర్ణంగా వస్తుంది. దేవతలందరూ అద్భుతమైన శక్తి సామర్థ్యాలను పొంది రాక్షసుల మీద విజయం సాధిస్తారు. ఇలా దేవతలందరూ దేవేంద్రుడితో పాటుగా యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తి చేయటానికి జపించినటువంటి అద్భుతమైన మంత్రమే గణపతి ప్రార్థన మంత్రం, విఘ్న నివారణ మంత్రం అని వేదాలలో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి అంతటి శక్తివంతమైనటువంటి గణపతి విఘ్న నివారణ మంత్రాన్ని పరిశీలిస్తే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ముందుగా శుక్లాంబరధరం అంటూ గణపతిని ప్రార్థిస్తున్నాం. శుక్లాంబరధరం అంటే అర్థం ఏంటంటే తెల్లటి వస్త్రాలు ధరించిన గణపతికి నమస్కారం అని అర్థం. శుక్ల అంటే తెలుపు అని అర్థం, అంబరం అంటే వస్త్రం అని అర్థం. తెల్లటి వస్త్రాలు గణపతి ధరించి ఉన్నాడు, అలాంటి గణపతికి నమస్కారం అనే అర్థంలో శుక్లాంబరధరం అంటూ ప్రార్థించాం. అలాగే అంబరము అంటే ఆకాశం అనే అర్థం కూడా ఉంది. తెల్లటి ఆకాశాన్ని ధరించిన గణపతికి నమస్కారం అనే అర్థంలో కూడా శుక్లాంబరధరం అంటూ గణపతిని ప్రార్థిస్తున్నాం. గణపతి తెల్లటి ఆకాశాన్ని ధరించటం ఏంటి అనే సందేహం మనకు కలుగుతుంది. ఆకాశం నీలం రంగులో ఉంటుంది, మరి గణపతి తెల్లటి ఆకాశాన్ని ధరించటం ఏంటనే సందేహానికి సమాధానము తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పారు. తైత్తిరీయ ఉపనిషత్తు ఏం చెప్తుందంటే ఆకాశము నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి పృథ్వీ, పృథ్వీ నుంచి ఓషధులు, ఓషధుల నుంచి అన్నము ఆవిర్భవించాయని తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పారు. అంటే అన్నం ఆవిర్భవించటానికి మూలము ఆకాశము. గణపతి అన్నస్వరూపుడు, అన్నం తెల్లగా ఉంటుంది. అలాంటి అన్నం రావటానికి కారణమైనటువంటి మూలమైనటువంటి ఆకాశాన్ని గణపతి ధరించి ఉన్నాడు అన్న అర్థంలో కూడా తెల్లటి ఆకాశాన్ని ధరించిన గణపతికి నమస్కారం అనే అర్థంలో శుక్లాంబరధరం అంటూ గణపతిని ప్రార్థిస్తున్నాం. విష్ణుం, విష్ణుం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ విష్ణు శబ్దము సర్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తుంది. గణపతి శక్తి అంతటా వ్యాపించి ఉంది అన్న అర్థంలో విష్ణుం అంటూ గణపతిని ప్రార్థిస్తున్నాం. ఆ తర్వాత శశివర్ణం. శశివర్ణం అంటే ఏంటంటే తెలుపు రంగులో ప్రకాశించే సత్వగుణ ప్రధానుడైనటువంటి గణపతికి నమస్కారం అనే అర్థంలో శశివర్ణం అంటూ ప్రార్థిస్తున్నాం. ఇక్కడ శశి అంటే ఇంకొక అర్థం కూడా ఉంది. శశి అంటే కుందేలు అనే అర్థం కూడా ఉంది. శశివర్ణం అంటూ గణపతిని ప్రార్థిస్తున్నామంటే కుందేలు ఏ విధంగా అయితే ఒక చోటి నుంచి ఇంకొక చోటికి గెంతుతూ ఉంటుందో అలా గణపతి విఘ్నాలను కలిగింపజేస్తాడు, తొలగింపజేస్తాడు. కుందేలులాగా విఘ్నాలను కలిగింపజేసి తొలగింపజేసేటటువంటి గణపతికి నమస్కారం అనే అర్థంలో కూడా శశివర్ణం అంటూ గణపతిని ప్రార్థిస్తున్నాం. చతుర్భుజం, 4 భుజాలు ధరించినటువంటి గణపతికి నమస్కారం. ప్రసన్నవదనం, ప్రసన్నమైనటువంటి ముఖంతో ఉండి భక్తులందరినీ అనుగ్రహించే గణపతికి నమస్కారం. ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. సర్వ విఘ్నోపశాంతయే అంటే అర్థం ఏంటంటే సర్వ విఘ్న ఉపశాంతయే. దైనందిన జీవితంలో ప్రతిరోజులో మనం ఏ పని ప్రారంభిస్తున్నా ఆ పనిలో వచ్చేటటువంటి అన్ని విఘ్నాలను కూడా ఉపశాంతయే, తొలగింపజేసేవాడు అన్న అర్థంలో సర్వ విఘ్నోపశాంతయే అంటూ గణపతిని ప్రార్థిస్తున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఈ అద్భుతమైన గణపతి ప్రార్థన మంత్రం లేదా గణపతి విఘ్న నివారణ మంత్రాన్ని ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు చదువుకొని వెళితే పనుల్లో ఆటంకాలు ఉండవు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. సంఖ్య ప్రధానం కాదు, భక్తి ప్రధానం, ఏకాగ్రత ప్రధానం. కనీసం 11 సార్లు జపించుకుని వెళ్ళినా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆధునిక కాలంలో చాలామందికి చేస్తున్న పనుల్లో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. తరచుగా ఆత్మవిశ్వాసం లేకపోవటం వల్ల ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ ఆటంకాలన్నీ అధిగమించి చేస్తున్న పనుల్లో విఘ్నాలను తొలగింపజేసి అద్భుతమైన కార్యసిద్ధిని కలిగింపజేసే శక్తి ఈ గణపతి విఘ్న నివారణ మంత్రానికి ఉంది. ఈ మంత్ర పఠనం ద్వారా గణపతి అనుగ్రహానికి పాత్రులై
అన్ని రకాలైన విఘ్నాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే రాత్రి నిద్రించే ముందు తెలిసి కానీ తెలియక కానీ మనం చేసినటువంటి తప్పుల వల్ల పాపాల వల్ల నిద్ర సరిగా రాక బాధపడుతున్న తరుణంలో తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగింపజేసి మానసిక ప్రశాంతత లభించటానికి, నిద్ర సరిగా పట్టడానికి శయన క్షమాపణ మంత్రాన్ని ఋషులు మనకు అందించారు. మనం ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు రోజంతా తెలిసి కానీ తెలియక కానీ చేసిన అనేక రకాలైన తప్పుల వల్ల పాపాల వల్ల మానసికంగా అశాంతికి లోనవుతూ ఉంటాం. దానివల్ల నిద్ర సరిగా పట్టదు. మానసికంగా మనకున్నటువంటి అశాంతిని తొలగింపజేయటానికి, నిద్ర సరిగా పట్టడానికి మనం చేసినటువంటి తప్పులన్నీ పరమేశ్వరుడికి విన్నవించుకొని అపరాధ భావాన్ని తొలగింపజేసుకొని ప్రశాంతంగా హాయిగా నిద్రపోవటానికి మహర్షులు మనకు అద్భుతమైన మంత్రాన్ని అందించారు. అదే శయన క్షమాపణ మంత్రం. ఎవరైనా సరే నిద్ర సరిగా పట్టక ఇబ్బంది పడుతున్న వాళ్ళు నిద్రించే ముందు ఈ శయన క్షమాపణ మంత్రాన్ని జపించుకొని నిద్రించినట్లయితే నిద్రా సంబంధమైన సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు, మానసికంగా చక్కటి ప్రశాంతతను పొందవచ్చు. ఆ శయన క్షమాపణ మంత్రాన్ని పరిశీలిస్తే కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వాపరాధం విహితం అవిహితం వా సర్వమేతత్ క్షమస్వ జయ జయ కరుణాప్తే శ్రీ మహాదేవ శంభో. ఈ శయన క్షమాపణ మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు మనిషి తెలియక కానీ తెలిసి కానీ చేసినటువంటి అనేక రకాలైన పాపాల వల్ల ఎదుర్కొనే సమస్యలన్నిటి గురించి శివ అపరాధ క్షమాపణ స్తోత్రం అనే పేరుతో ఒక స్తోత్రాన్ని రచించి తెలియజేశారు. ఈ శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో తెలిసి కానీ తెలియక కానీ ఈ జన్మలో కానీ జన్మ జన్మాంతరాల్లో కానీ మనిషి చేసినటువంటి అన్ని పాపాలు పోగొట్టుకోవటానికి, శివానుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఆదిశంకరాచార్యుల వారు చాలా అద్భుతమైనటువంటి స్తోత్రంలో ఇచ్చారు. ఈ శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో వచ్చే శక్తివంతమైనటువంటి మంత్రమే శయన క్షమాపణ మంత్రం. చాలామంది అనేక రకాలైనటువంటి పాపాలు చేస్తున్నప్పుడు, తప్పులు చేస్తున్నప్పుడు రాత్రి నిద్రించే ముందు ఆ పాపాలు తప్పులు అన్నీ గుర్తుకు వచ్చి మనసులో ఒక అపరాధ భావన ఏర్పడుతుంది. అది తొలగింపజేసుకోవటానికి మన తప్పులన్నీ కూడా ఈశ్వరుడికి విన్నవించుకొని క్షమాపణ అడగటమే ఈ శయన అద్భుతాన్ని కలిగింపజేసే శయన క్షమాపణ స్తోత్రము మంత్రములో దాగి ఉన్న పరమార్థం. ఈ శయన క్షమాపణ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నైనజం వా మానసం వాపరాధం విహితం అవిహితం వా సర్వమేతత్ క్షమస్వ జయ జయ కరుణాప్తే శ్రీ మహాదేవ శంభో. కరచరణ కృతం, కరములంటే చేతులు, చరణములు అంటే పాదాలు. అంటే చేతులతో కానీ పాదాలతో కానీ ఎలాంటి తప్పులు చేసినా సరే ఆ తప్పులు క్షమించు స్వామి అనే అర్థంలో కరచరణ కృతం అంటూ ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం. వా కాయజం కర్మజం వా అంటే కాయం అంటే శరీరం, శరీరంతో ఎలాంటి తప్పులు చేసినా సరే ఆ తప్పులన్నీ పోగొట్టు స్వామి అనే అర్థంలో కాయజం కర్మజం వా అంటూ ప్రార్థన చేస్తున్నాం. శ్రవణ నయనజం వా మానసం వాపరాధం. శ్రవణం అంటే వినటం, చెవులతో మనం ఎన్నో రకాలైనటువంటి చెడు మాటలు వింటూ ఉంటాం. ఆ చెడు మాటల వల్ల మనకి ఎన్నో పాపాలు వస్తాయి. చెవులతో వినేటటువంటి చెడు మాటల వల్ల వచ్చిన పాపాలన్నీ తొలగింపజేయి స్వామి అని ప్రార్థిస్తున్నాం. నయనజం, నయనజం అంటే నేత్రాలు, నేత్రాలతో మనం ఎన్నో చూడకూడని విషయాలు చూస్తూ ఉంటాం. ఆ చూడకూడని విషయాలు చూడటం వల్ల వచ్చే పాపాలన్నీ తొలగింపజేయమని ప్రార్థిస్తూ శ్రవణ నయనజం వా అంటూ ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం. మానసం వాపరాధం అంటే మనస్సుతో కూడా ఎన్నో అపరాధాలు చేస్తాం, మనస్సుతో ఎన్నో తప్పుడు ఆలోచనలు చేస్తాం. ఆ మనస్సుతో చేసిన తప్పుడు ఆలోచనలన్నీ పోగొట్టు పరమేశ్వర అంటూ ప్రార్థిస్తున్నాం. విహితం అవిహితం వా, విహితము అంటే తెలిసి చేసినవి,
అవిహితము అంటే తెలియక చేసినవి. తెలిసి చేసిన పాపాలు కానీ తెలియక చేసిన పాపాలు కానీ అన్నీ పోగొట్టు స్వామి అని ప్రార్థన చేస్తున్నాం. జయ జయ కరుణాప్తే శ్రీ మహాదేవ శంభో. పరమేశ్వరుడా, నీ అద్భుతమైనటువంటి కరుణను నాకు అనుగ్రహించి నేను చేసిన పాపాలన్నీ పోగొట్టు స్వామి అని ప్రార్థించటమే ఈ శయన క్షమాపణ మంత్రంలో ఉన్న అంతరార్థం. ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు ఒక్కసారి కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా శ్రవణ నైనజం వా మానసం వాపరాధం విహితం అవిహితం వా సర్వమేతత్ క్షమస్వ జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో అంటూ ఈ మంత్రం చదువుకున్నట్లయితే హాయిగా నిద్రపడుతుంది. మనం చేసినటువంటి తప్పులు, పాపాలు, అపరాధాలు అన్నీ కూడా పరమేశ్వరుడికి విన్నవించుకున్నాం కాబట్టి పరమేశ్వరుడు మన తప్పులు క్షమిస్తాడు. ఆయన భోళాశంకరుడు కాబట్టి మనల్ని అనుగ్రహిస్తాడు. దానివల్ల హాయిగా నిద్రపడుతుంది, మానసికంగా ప్రశాంతత పొందవచ్చు. అంతరాత్మకు ఉన్నటువంటి అపరాధ భావాన్ని పోగొట్టుకోవటానికి కూడా ఈ శయన క్షమాపణ మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. ఈ మంత్రానికి సంఖ్య ప్రధానం కాదు. భక్తితో, ఏకాగ్రతతో ఒక్కసారి ఈ మంత్రాన్ని మనస్సులో స్మరించుకొని నిద్రించినా కూడా శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది, నిద్రా సంబంధమైనటువంటి సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని జపించుకోవటం ద్వారా చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ప్రధానంగా ఉదయం నిద్ర లేచిన వెంటనే రోజంతా చేసే పనుల్లో చక్కటి విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి కరదర్శన మంత్రాన్ని, ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆ పనుల్లో ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండటానికి విఘ్న నివారణ గణపతి మంత్రాన్ని, రాత్రి నిద్రించే ముందు అపరాధ భావాన్ని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతత పొంది నిద్ర సరిగ్గా పట్టడానికి ఉపయోగించేటటువంటి శయన క్షమాపణ మంత్రాన్ని, ఈ 3 మంత్రాల గురించి, వీటి విశిష్టత గురించి దివ్య మంత్రం కార్యక్రమంలో తెలుసుకున్నాం కదా. మరొక దివ్య మంత్రం కార్యక్రమంలో మహర్షులు అందించిన అద్భుతమైన మంత్రాలు, ఆ మంత్రాల వెనుక ఉన్న ఆవిర్భావ వైభవం, మంత్రాలలో దాగిన రహస్యాలు, మంత్ర పఠనం వల్ల కలిగే సత్ఫలితాలు, మంత్ర జపం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు, వీటన్నిటి అద్భుతమైన సమాహారమైన దివ్య మంత్రం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.